This is Krishna Mohan. This is the final paper of 2 of 10th standard continuation class. ఇక్కడ ఫస్ట్ బిట్ ఫోర్త్ క్వశ్చన్ ఏమిచ్చిందంటే కెన్ 3/4 బి ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్. అంటే ఈ ఈవెంట్లో 3/4 అనే ఆన్సర్ ఎగ్జిస్ట్ అవుతుందా అంటుంది. కాదు. ఎందుకు అవుతుంది? మనకు ద ప్రాబబిలిటీ విల్ బి బిట్వీన్ 0 and 1 అని తెలుసు. You know that the probability of any event, probability of any such circumstances, the probability of any event between 0 less than or equal to between 0 to 1. This 0 to 1 అంటే 3/4 అంటే 3/4 means 1.5. So it is more than 1.5 అంటే 1.5. It is not possible. So మనం ఏం చేస్తాం? No, 3/4 is not the probability of any event. ఇదే కాదు, దీనికి కూడా ఎక్కడ ఇది సంఘటన జరగదు. ఎందుకు కాదు అంటే ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనము? యూ నో దట్ ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఇక్కడ చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 2 ఉన్నాయి. 2లో 3 ఎట్లా ఫేవరబుల్ అవుతాయి? కాదు కదా. టోటల్ నెంబర్ ఆఫ్ సక్సెసివ్ అన్న ఫేవరబుల్ అన్న ఒకటే అండి. సక్సెసివ్ అంటే మనకు ఏదైతే విల్లింగ్ ఉందో ఆ సక్సెసివ్. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఇక్కడ ఇది ఎట్లా ఉంది? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫేవరబుల్ ఈజ్ గ్రేటర్ దెన్ ద టోటల్ ఉంది. అంటే 3 ఈజ్ గ్రేటర్ దెన్ 2 ఉంది. ఇది నాట్ పాసిబుల్. కాబట్టి మనకి ఫార్ములా రాయాలి. అంటే ఇయర్ ఇంకా ఎక్స్ప్రెషన్ రాయాలనుకుంటే ఇయర్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఈజ్ నాట్ పాసిబుల్. హెన్స్ ద 3/4 ఈజ్ ఎ ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్. ఇంకొంచెం క్లియర్గా మీరు రాయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఫైండ్ T9 అండ్ Tnth అన్నాడు ఇన్ జీపీలో ఇచ్చిందట్టి ఇన్ గివెన్ దట్ ఇన్ జీపీ ఎట్లా ఉన్నాడు? ఫస్ట్ టర్మ్ అన్నాడు. ఫస్ట్ టర్మ్ అంటే ఏ అంటాం, 3 కామన్ రేషియో అన్నాడు. 3 మనకి ఏం కనుక్కోమన్నాడు? T9 కదా. T9లో జీపీలో ఏం చేస్తాం? ఏ r⁻n- కాబట్టి ఏ r⁸8 సబ్స్టిట్యూట్ చేయడమే మన డైరెక్ట్గా ఆన్సర్. డైరెక్ట్గా అప్రోచ్ కావడమే. 1/√3⁸ అన్నాడు. 8ని ఏం చేస్తాం? ఇక్కడ స్క్వేర్ క్యాన్సల్ అంటే 2 రాసుకుంటే అంటే 3 1/3/4 అవుతుందండి. అంతే కదా. 8 స్క్వేర్ రూట్ కాబట్టి 8/2. లేదంటే పవర్ పైకి తీసుకోపండి. అట్లా 3/4 అవుతుంది. 4 1/3 క్యాన్సల్ అంటే 1/3/3. 1/3/3 అంటే 3 3 9 3 27. దిస్ ఈజ్ ద T9th టర్మ్. ఇంకేమన్నాడు? nth టర్మ్ అన్నాడు. Tn ఫార్ములా a ఇంటూ r⁻n-1 సబ్స్టిట్యూట్ చేయండి. ఏ అంటే మనకు ఆల్రెడీ 3 అన్నాడు. కామన్ రేషియో 1/√3 అన్నాడు. n-1 అన్నాడు. ఇది అట్లాగా పెట్టండి. లేదు ఇంకొంచెం సింప్లిఫై చేస్తాననుకుంటే చేయొచ్చు. a/b² కొంచెం ఇంత మనకు ఫస్ట్ బిట్టే కాబట్టి అవసరం లేదండి. m-n ఉందనుకోండి. a/b/m-1 అంటే ఏం చేస్తాము? ఇక్కడ b ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి ఇక్కడ అప్లై చేస్తే -n ఉంది కాబట్టి a/m సేమ్ పవర్స్ ఉన్నాయి అనుకోండి. మైనస్ ఉంటే ఏం చేస్తాము? b/-n రాయొచ్చు. లేదు మనకు 2 మార్క్స్ కాబట్టి ఇక్కడికి వదిలేసేయండి. అది వేసిన ఏం ప్రాబ్లం లేదు. లేదా మనకి n పవర్ ఎంతైనా అంతే కాబట్టి దీన్ని సపరేట్ చేయొచ్చు. a/b a⁻m-1 ఇక్కడ రాసినా సరిపోతుంది. డెప్త్ వెళ్ళకండి. ఇది కోన్. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా అప్లై చేయండి, మీకు సరిపోతుంది. ఓకేనా? వాల్యూమ్ ఆఫ్ కోన్ వచ్చేస్తుంది. తర్వాత ఇంకోటి 7th ఇచ్చినాడు చూడండి. ఇది మనం ఖచ్చితంగా మనకు వస్తుందని చెప్తాము. ఇప్పుడు కూడా వస్తుంది, మళ్ళీ కూడా గుర్తుపెట్టుకోండి. ద గివెన్ ఫార్ములాస్ ఆర్ మనకి ఇది కన్సిస్టెంట్ అంటే ఎప్పుడు ఇది కన్సిస్టెంట్ రూలు, ఇది ఇన్కన్సిస్టెంట్, ఇంకోటి ప్యారలల్ అనేది ఉంటుంది. ప్యారలల్ ఈ 2 కండిషన్స్లో మనకు ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది అనుకున్నాం. కానీ ఇక్కడ గివెన్ ఈక్వేషన్స్ జనరల్ ఫార్ములా లేవు. ఇక్కడ ఏం చేసుకోవాలి? a1x + b1y + c1 = 0 కన్వర్ట్ చేయాలి. ఎన్ని గుడ్ సైడ్ తీసుకున్నాండి. x - 2y రైట్ సైడ్ లెఫ్ట్లో తీసుకోండి. -5 = 0. ఇప్పుడు జనరల్ ఫామ్లోకి వచ్చింది. ఇప్పుడు జనరల్ ఫామ్లో ఉందా? లేదండి.
దీన్ని కూడా తీసుకోవాలంటే a2x ప్లస్ b2y ప్లస్ c2 = 0 రాస్తున్నాం. ఫస్ట్ x టర్మ్, తర్వాత ఇక్కడ ప్లస్ y టర్మ్ తీసుకోవాలి కాబట్టి -6y, -7 రైట్ లెఫ్ట్లో ఉంది కాబట్టి సరిపోయింది. ఇవి ఈక్వేషన్స్ అవుతుంది. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్, ఇది a1 ఇక్కడ ఉంది, ఇది b1 ఇక్కడ ఉంది, ఇది c1 ఇక్కడ ఉంది, ఇది a2. ఆ వాల్యూస్ కూడా రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ a1 1, b1 -2, c1 -5. కొంచెం కేర్ఫుల్గా రాయండి. రాయడంలో మరి ఇదో మిస్టేక్ అవుతుంటాయి కాబట్టి చూసి చేయడం కంటే మరి రాసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. a2 -6, c2 -7. ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. a1/a2 దేనికి సూట్ అవుతుంది చూడండి. a1/a2 అంటే 1/3 -2/-3 అంతేనా. ఇంకా c2 కూడా ఉంది కదా. ఈ రెండు ఈక్వల్ అయితే ఎట్లాగో c2 ఈక్వల్, ఇక్కడ నాట్ ఈక్వలే ఉంది. మరి ఇవి ఈక్వల్ అవుతాయా? 2/3 ఇక్కడ కూడా కావట్లేదు. ఇక్కడ తెలిసిపోయింది మనకి. 1/3 క్యాన్సిల్ చేసి 2కి 3కి ఏం క్యాన్సిల్ కావంటే ఇక్కడ ఇది కూడా సంబంధం లేదు. ఇది కూడా థర్డ్ వన్ కూడా అయ్యే అవకాశం ఉంది మనకి. ఇది నోటెడ్ అనమాట. ఇంకోటి కూడా ఉంటుంది మనకి థర్డ్ రూల్. a1/a2 b1/b2 c1/c2 ఏం చెప్తాం? ప్యారలల్ అని చెప్తాం. ఈ 3 కండిషన్లో క్వశ్చన్ కంపల్సరీ అనుకున్నాం కాబట్టి ఇది =0 అంటే a1/b1 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/ -, క్యాన్సల్ అనుకోండి, అయినా ఈక్వల్ కావాలి b1/b2. therefore given linear equations are consistent అని రాస్తే సరిపోతుంది. కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అన్నాడు. రెండే ఇచ్చిండు కాబట్టి థర్డ్ గురించి మనం చెక్ చేయని అవసరం లేదు. ఇదండి, ఇది ఖచ్చితంగా మళ్ళీ వస్తుంది చూడండి. ఇది చాలాసార్లు కూడా మనం అనుకున్నాం. ఇదైతే జనరల్ రూల్. చిన్నప్పటి నుంచి మనకు వస్తున్న క్వశ్చన్. ఆ నెంబర్స్ ఏవి అంటుండే ఎట్లా ఉండాలంట? సమ్ ఏమో 28 ఉండాలంట. లెట్ ద నెంబర్స్ బి x, y, a, b అనుకోండి. లెట్ ద నెంబర్స్ బి x, y అనుకోండి ఏదో ఒకటి. గివెన్ దట్ అకార్డింగ్ టు ది గివెన్ దట్ ఏమంటాడు? ఫస్ట్ వన్ సమ్ ఆఫ్ x + y ఏమన్నాడండి? 28 అన్నాడు. తర్వాత ఇంకా xy ప్రొడక్ట్ ఆఫ్ దోస్ నెంబర్స్ 60 అన్నాడు. మనకు a + b, a - b వచ్చినప్పుడు a - b క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఫార్ములా ఉంది. వీ నో దట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. x + y హోల్ స్క్వేర్ మైనస్ రావాలి కాబట్టి -4xy. ఇది ఒక్కటే మనకి ఇక్కడ అవసరం ఉంది. ఇది స్క్వేర్ లోపలికి ఉందండి. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ -y వచ్చేస్తుంది అంతే కదండి. x ప్లస్ అంటే 28 హోల్ స్క్వేర్ -4 × 60. కొంచెం జాగ్రత్తగా 28 × 28 చేయండి. పక్కకే ఎక్కడ పోకండి అటు ఇటు. 28 × 28 ఇక్కడ చేస్తాను. 28 × 28 8 × 64 8 × 64 6 8 × 16 సో 22 8 × 16 1 4 1 5 4 8 7 785 ఇక్కడ వేసుకోండి. 785 తర్వాత ఇది 240 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడనే ఉంటుంది కాబట్టి మనకు ఇది కొంచెం ఇట్లాగే రాస్తే సరిపోతుంది. 4 345 వచ్చేసింది. ఇంకా 345 డైరెక్ట్ కూడా చేయొచ్చు. ఇక్కడ 10 5 0 18 4 8 - 4 7 - 2 7 - 2 3 5 8 - 4 4 7 - 2 5. ఓకే, ఇది పరిస్థితి అన్నమాట. కొంచెం జాగ్రత్తగా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఏమైంది? √545 స్క్వేర్ రూట్ రావాలి. 240 ఇక్కడ మిస్టేక్ అయిందా చెక్ చేసుకోండి. 244 8 8 64 6 8 2 16 22 8 2 16 1 carry 2 2 4 1 4 4 8 4 4 544 వచ్చింది. 544 స్క్వేర్ రూట్ కాదు 546 8 8 64 చెక్ చేయండి. 28 స్క్వేర్ రూల్ స్క్వేర్స్ అంటారా? రూల్ సమ్ కరెక్ట్ ఎక్స్ప్రెస్ 28 రూల్ సమ్ అండ్ ప్రొడక్ట్
సో మన ప్రొడక్ట్ 8 is 64, 8 is 16, 2 is 16, 56 over 8, 784 minus 4 6 240, 4 6 544, 544 square root 5767. సో ఇది ఒక్కసారి చెక్ చేసాం తర్వాత సరే ఇంకోటి ఇచ్చండి. ఇఫ్ అంటే గివెన్ దట్ అనుకోండి సొల్యూషన్లో, గివెన్ దట్ ఇఫ్ tan θ ఈజ్ ఈక్వల్ టు, ఇది మన టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ క్వశ్చన్ ఆల్రెడీ ఇవ్వబడింది ఉంది. అప్పుడు ఏమవుతుంది, tan θ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై ఉంది కాబట్టి ఇక్కడ డివైడ్ అవుతుంది, అంటే 4/3 sin θకి